మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వేదన జీవి అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. పేరుకేమో గొప్ప కొలువులు, పెదవిప్పితే అన్ని తిప్పలు, ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటం, సిపిఎస్ డబ్బును వాడేసుకున్న దౌర్భాగ్యం, 21,000 కోట్ల బకాయిలు పెండింగ్, జీతాలు ఎప్పుడు వస్తాయని ప్రతి నెల ఎదురుచూపులే, 5 ఏళ్లలో ఒక్కడియే బకాయి రాలేదు అంటూ కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలి అంటూ ఒక పక్కన మంత్రి బొత్స స్టేట్మెంట్. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకప్పుడు అద్భుతంగా ఉండేది, ఇప్పుడైతే దారుణంగా తయారైపోయింది అన్నటువంటిది. ఒకసారి జస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే మీడియా ప్రజల్ని తను నిర్దేశిస్తోంది, ఒక వాస్తవాన్ని ఎలా వక్రీకరించవచ్చు అన్నటువంటి. ఇదే ఉద్యోగులకు సంబంధించి ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావడానికి ఒప్పుకోలేదు వాళ్ళు. ఆ టైంలో ఉద్యోగులు ఇన్ని వేల రూపాయల జీతాలు తీసుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని రాసుకొచ్చింది ఇదే ఈనాడు. టైంకి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవడొస్తాడో తెలియదు, అంత దుర్మార్గంగా ఉందని. ఇంకొకటి, ఒకప్పుడు చంద్రబాబు గారు పదే వెళ్ళి అధికారుల్ని ఆకస్మిక తనిఖీలు ఎన్ని చేసినప్పుడు ఎన్ని లోపాలు బయటపడ్డాయి. ఆ రోజున ఉద్యోగులు తప్పుడోళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మీద కోపం కాబట్టి ఉద్యోగులు మంచిగా చేసేస్తున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అన్నటువంటి, వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి అన్నది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే వాళ్ళకి ఒక నెల డబ్బులు మెయింటైన్ చేయలేని స్థాయిలో ఉంటారా? నాకు ఒక అనుమానం. ఇంకొకటి, నెలల తరబడి పెండింగ్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ జీతాలు? కొన్ని రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఆ జీతాలు కరోనా టైంలో కట్ చేసిన ఇవ్వను కూడా ఇవ్వాల, కోర్టుకి వెళ్తే కూడా కుదరదని చెప్పింది, కోర్టు కూడా కుదరదని చెప్పింది. ఇక్కడ ఇచ్చేశారే, మిగతా ఇస్తున్నారే. అయితే గతంలో ఉన్నటువంటి ప్రశాంతత లేదు, అందులో నేను ఒప్పుకుంటా, తప్పే అది. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ప్రశాంతత లేదు, 1వ తారీఖుకి వస్తుంది అనుకున్నటువంటి ధైర్యం లేదు, ఈ మాట మాత్రం ఖచ్చితంగా ఖాయం. కాకపోతే వాళ్ళ బాధల్ని ఇంతగా రాసుకొచ్చేటటువంటి ఈనాడు, ఆనాడు మాత్రం లేదా ఏనాడు కూడా ఉద్యోగులకు సంబంధించి పాజిటివ్గా కాకుండా ఈ 4 ఏళ్లలో మాత్రం ఉద్యోగుల కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి పనిచేస్తున్నాయి. అప్పట్లో ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేసే, ఇప్పుడు ఉద్యోగుల కోసం పనిచేస్తున్నాయి. ఎందుకోసం? కేవలం తమ ఎజెండా కోసం. ఒక్కొక్క వ్యవస్థని రెచ్చగొట్టాలి, ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలి, మధ్యతరగతిని రెచ్చగొట్టాలి, సాధారణ ప్రజలను రెచ్చగొట్టాలి, కులాల వారీగా రెచ్చగొట్టాలి, మతాల వారీగా రెచ్చగొట్టాలి, వర్గాల వారీగా రెచ్చగొట్టాలి, వర్ణాల వారీగా రెచ్చగొట్టాలి. టోటల్గా అన్ని సెక్షన్స్లో ఒక అసంతృప్తి క్రియేట్ చేయడం కోసం ఆయా సెక్షన్లకు సంబంధించి దశల వారీగా రాసుకొస్తున్నారు. భారతదేశ చరిత్రలో పత్రికలు అనేటువంటివి రాజకీయ పార్టీలు పెట్టుకుని పని చేయించుకోవడం చాలా చూసాం. కానీ రాజకీయ పార్టీల కోసం పెట్టి నిజమైన జర్నలిజం అని చెబుతూ ఆ ప్రజల్ని మోసం చేసేటటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తూ వస్తున్నటువంటి ఈ 2 పత్రికలకు సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి వైఖరి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మెదళ్ళని మేము కలుషితం చేయగలం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎజెండా మేము నిర్దేశించగలం అనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాఫియా ధోరణికి సజీవ సాక్ష్యంగా నడుస్తున్నాయి. ఇందులో వార్తలను నేను తప్పుపట్టట్లా, వార్తల ఉద్దేశాన్ని మాత్రమే తప్పుపడుతున్నా. అదే ఇక్కడ అసలైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే ఏటా జాబ్ క్యాలెండర్ కాదు, సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకనే నిరుద్యోగుల బలవన్మన్నాలు. షర్మిల అరెస్ట్, కాంగ్రెస్ చెలో రాజకీయం, చెలో సచివాలయం తీవ్ర ఉద్రిక్తం. ఈ పాపం జగన్ ప్రభుత్వాన్ని, డిఎస్సిలో మీకంటే చంద్రబాబునే. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆవిడ క్రమంగా గంగ చంద్రముఖిగా మారుతున్నట్టు, క్రమంగా చంద్రబాబు మనిషిని తనకి తాను ప్రూవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టయితే స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగం ఏది? డిఎస్సిలో చంద్రబాబు 7,000 ఉద్యోగాలు ఇచ్చారు, నువ్వు 6,500 ఉద్యోగాలే ఇస్తున్నావు, నీకంటే చంద్రబాబు బెటర్ కదా. సచివాలయ ఉద్యోగాలంటే అవి నీ సైన్యానికి ఇచ్చుకున్నావు. సచివాలయ ఉద్యోగం సైన్యం ఏంటి? ఆ లెక్కనైతే చంద్రబాబు టైంలో ఇచ్చినట్టు డిఎస్సి వాళ్ళందరూ చంద్రబాబు సైన్యమా? వాళ్ళేనా ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నది జగన్ మీద? జగన్ ఇచ్చేటటువంటి ఉద్యోగాలకు సంబంధించి వచ్చినప్పుడు అంటే క్రమంగా తన అన్న మీద ఈర్ష్య, ఆ పదవి కావాలన్నటువంటి ఆకాంక్షతో తన కుటుంబానికి శత్రువుగా సుదీర్ఘకాలం పాటు తన కుటుంబాన్ని నాశనం చేయడానికి చూసినటువంటి వ్యక్తితో చేతులు కలిపినటువంటి ఒక వైనం రాజకీయాలనే కాదు, తరతరాలుగా చూస్తే రాచరికాల్లో కూడా
తన కుటుంబంలో ఆధిపత్యం కోసం శత్రువులతో చేతులు కలిపినటువంటి అనేక మంది ఉన్నారు. జయచంద్రులు అంటుంటారు. అట్లాంటి జయచంద్రుల జాబితాలో ఇప్పుడు షర్మిల చేరింది అన్నటువంటిది అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే సివిల్ సర్వెంట్స్ ఇండియన్స్గా వ్యవహరించాలి, నేతలకు పార్టీలకు అనుకూలంగా మారద్దు, ఐఏఎస్ ఐపీఎస్లకు పురంధేశ్వరి ఉద్బోధ, భాజపా ప్రజాపోరు 2 ప్రారంభించినట్టు వెల్లడి, రాజకీయ పార్టీలకు నాయకులకు కాకుండా ప్రజలకు దేశానికి జవాబుదారీగా వ్యవహరించాలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పురంధేశ్వరి హితవు పలికారు. సివిల్ సర్వెంట్ల హోదాలో ఉన్న ఇండియన్ పదానికి సార్థకత చేకూరేలా పనిచేయాలన్నారు. 3 ఏళ్ల క్రితం జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అధికారులు నేతలు కుమ్మక్కై బోగస్ ఓటింగ్కి పాల్పడటంపై తాము ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి ఐఏఎస్ గిరీషా సహా పోలీసు ఇతర అధికారులపై చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని పునఃపరిశీలించాలని కూడా ఈసీకి లేఖ రాసినట్టు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయం గురువారం ఆ విలేకరులతో మాట్లాడి తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు అధికారుల యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని 35,000 దొంగ ఓట్లను చేర్చారు. ఫామ్ 8 ఆధారంగా నకిలీ ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. నేర స్వభావం ఉన్నవారే ఇలాంటివి చేయగలరని ఆరోపించారు. వచ్చే ఎన్నికలకు వైకాపా అభ్యర్థుల నియోజకవర్గాలు మార్చడంతో పాటు సానుభూతి పరుల ఓట్లను కూడా బదలాయిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలు వైకాపా నేతలు ఓటర్ల జాబితా తయారించి అక్రమాలకు తెరలేపినట్టు మాకు సమాచారం ఉందన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సీఎం సభ తప్పక రావాల్సిందే, డ్వాక్రా గ్రూప్ సభ్యులపై ఒత్తిళ్లు, ఒంగోలులో నేడు ఇళ్ల పట్టాల పంపిణీ. ఇది ఒక నేను చెప్పినటువంటి విషపూరితమైనటువంటి రోజు ప్రజలను రెచ్చగొట్టేటటువంటి వార్తల్లో ఇదొకటి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జనాలందరూ ఎగబడిపోయి వచ్చేసేవాళ్ళ, డ్వాక్రా వాళ్ళనే కదా పట్టుకొచ్చింది. రాజశేఖర రెడ్డి ఉన్న డ్వాక్రా వాళ్ళనే పట్టుకొచ్చేవాళ్ళు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 5% మంది ఉంటారు, పార్టీ అభిమానులు కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళు. మిగతాదంతా డ్వాక్రా మహిళల్ని. బాబు అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య అయినా, చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా. కానీ ఇప్పుడు మాత్రమే ఏదో దుర్మార్గం జరిగిపోతున్నట్టు ప్రజల్ని ఎందుకు వంచడం ఆ డ్వాక్రా మహిళలకు తెలియదా? ఏ టైంలో ఎవరెవరు అందరూ వాళ్ళు ప్రతి ముఖ్యమంత్రి కార్యక్రమానికి పోయి ఉంటారు. కొంతమంది కార్యక్రమం అప్పుడేమో వాళ్ళకి భోజనాలు పెట్టేవాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసేవాళ్ళు. కొంతమంది దానికైతే అది కూడా ఏర్పాటు చేయకుండా వదిలేసినటువంటి సందర్భం ఉంది. మీరు రావాల్సిందే, లేకపోతే మీ లోన్స్ రావు, మీకు అది రాదు ఇది రాదని బెదిరించినాయి. అంతా తెలుసు వాళ్ళకి. ఏదో తెలియనట్టు మిగతా ఎవరైతే తటస్థులు ఉంటారో వాళ్ళ మీదన ప్రభావితం చూపెట్టడం కోసం రాసుకొస్తున్నటువంటి వార్తలు. ఇంకొకటి అసలైనది, ఇవాళ లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే స్థలాలు కేటాయించారో ఆ స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానమైనటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వబోతున్నారు, ఏదైతే సేల్ డీడ్లు ఇవ్వబోతున్నారు, దాన్ని ఇక్కడ పక్కదోవ తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం తప్పించి, అంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచి టైంలో విషం చెమ్మడం అనేటువంటిది ఈనాడు ఆంధ్రజ్యోతి తమ ఆస్థాన విధానాల కింద మార్చుకున్నాయి, దిగజారిపోయి వ్యవహరిస్తున్నాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే సాక్షి ఇదే హైలైట్ చేసింది. పేదల ఇంటి స్థలాల రిజిస్టర్ కన్వేయన్స్ డీడ్స్ సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం పంపిణీ ఇవాళ నుంచి ఇవ్వబోతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది పేద అక్క చెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోవడానికి ఇల్లు కూడా మంజూరు చేసి ఆ పత్రాలు కూడా పంపిణీ. దీంతోపాటు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అంటూ ఓవరాల్గా 10 ఏళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండే లబ్ధిదారుల పేరిట గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఇప్పుడు ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ కూడా అందజేత రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి, శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ జేఎస్ఆర్ఓ డేటాబేస్లో వివరాలని పదిలం. ఎప్పుడైనా ఈ జేఎస్ఆర్ఓలో సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం, ఫోర్జరీ కానీ ట్యాంపర్ చేయడానికి కానీ ఆస్కారం ఉండదు. 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా క్రయ విక్రయ దాన వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు అత్యవసర సమయాల్లోనే ఇంటిని అమ్ముకునే వీలు. అమ్ముకునే సమయంలో ఎన్ఓసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అదే అడ్వర్టైజ్మెంట్. అలాగే ఒంగోలులో ఇంటి పట్టాభిషేకం అంటూ ఇవాళ ఇస్తున్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి అంశం కూడా హైలైట్ చేశారు. లేకపోతే బాబుకి బీసీలు బై బై అంటూ వెన్ను విరిచిన చంద్రబాబుని తరిమేసేందుకు బీసీ బిడ్డలు సిద్ధం, సమాజానికి వెన్నుముగ్గా తీర్చిదిద్దిన వైఎస్ఆర్సీపీ వెంట పైన భీమిలి, దెందులూరు, రాఫ్తాడు సభలతో ప్రస్ఫుటితమైందంటున్న పరిశీలకులు. బీసీ గర్జన కంటే మెన్నగా మంచి చేస్తున్న సీఎం జగన్ రాజకీయ సామాజిక సాధికారత్వ బలహీన వర్గాలకు బలోపేతం. కుప్పం స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 65,351 ఓట్ల మెజార్టీ. గత ఎన్నికల్లో 30,722 ఓట్ల ఆధిక్యతతో బయటపడ్డ బాబు బీసీల గడ్డలో మళ్లీ పోటీకి వెనుకంజే, సురక్షిత స్థానం కోసం అన్వేషణ, సొంత సామాజిక వర్గం ప్రాబల్యం ఉండే ప్రాంతాలపై కన్నంటూ ఓవరాల్గా చంద్రబాబుకి బీసీలు బై బై చెప్పారని వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇది పేరే
పైనే రాజశేఖర రెడ్డి ఫోటో వేసుకుంటారు కాబట్టినే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రిక అయింది. కాకపోతే జర్నలిజం అప్పుడప్పుడు మేము న్యూట్రల్ అని చెప్పి జోకులు కూడా వేస్తూ ఉంటారు. ఇందులో బాబుకి బీసీలు బై బై అని ఎవరు చెప్పారు? రేపు పొద్దున ఎన్నికల్లో రిజల్ట్ వచ్చాక అప్పుడు తాము గెలిస్తే ఆ ముక్క అనడానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడే వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసేసి రాయడమే వీళ్ళ దగ్గర విచిత్రం. వాళ్ళిద్దరికీ భిన్నంగా అంటే ఏంటంటే వీళ్ళ వెర్షన్ వీళ్ళు వేసుకోవడానికి పనికొస్తుంది తప్పించి నిజంగా న్యూట్రల్గా ఉంటుందా అంటే ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే డైరెక్ట్గా పత్రిక పెడుతుందే దానికోసం కాబట్టి. లేకపోతే అయినా రామోజీ మారలేదు, అక్రమ డిపాజిట్లు ఆగలేదు, మార్గదర్శి ఫైనాన్సర్స్ మూసివేసిన ఆగని ఆర్థిక అక్రమాలు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్ల దందా, కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించి మరి ఆర్థిక దోపిడీ, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన, రసీదులు షూరిటీలు పెట్టడం, అక్రమంగా డిపాజిట్ల వసూలు, యాజమాన్య కోట టికెట్ల పేరుతోనూ అక్రమాలు, చట్టాలను ఉల్లంఘించి చందాదారులు సొమ్ముతో అక్రమంగా పెట్టుబడులు, సొంత కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లింపు, సిఐడి సోదాల ఆధారాలతో అక్రమాలు బట్టబయలు, ఏవన్గా రామోజీ, A2 శైలజా కిరణ్పై కేసు నమోదంటూ వాస్తవంగా మొన్న రిజర్వ్ బ్యాంకు ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకుని రోజు సిరీస్ ఆఫ్ కథనాలు రాసుకుంటూ వస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, జగన్ మళ్ళీ గెలిస్తే ఆర్థికంగా పూర్తి సంక్షోభంలో కూరుకుపోయేది ఫస్ట్ రామోజీరావు గారు. ఆయనకి అదే చంద్రబాబు గెలిస్తే ఆయన పూర్తిగా బయటపడేసేది కూడా చంద్రబాబు గారే. కాబట్టి ఏం జరుగుతుందన్నది చూడాలి. లేకపోతే యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్, సీనియర్ నేత మాజీ మంత్రి గంటాపై చంద్రబాబు అసహనం, చీపురుపల్లి వద్దని భీమిలీలోనే పోటీ చేస్తానని చెప్పినందుకు ఆగ్రహం, తాను చెప్పినట్టు చేయకపోతే బయటకు పొమ్మన్న చంద్రబాబు తనను ఓడించేందుకు అలా చేస్తున్నారని వాపోయిన గంటా శ్రీనివాసరావు, బయటకు వచ్చాక మాత్రం సాధ్యాసాధ్యాలు చూశాకే నిర్ణయం అని వ్యాఖ్య. ఇప్పుడు జగను ఇది మోడీ కలిసినప్పుడు, జగను అమిత్ షా కలిసినప్పుడు, అది రాధాకృష్ణ గారు రాసినప్పుడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, ఇది బాత్రూంలో కూర్చుని చూసావా బూత్ కిట్టు అది ఇది అని రాస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారి బాత్రూంలో కూర్చుని చూసారా సాక్షి వాళ్ళు, లేకపోతే అక్కడ బగ్గు పెట్టి విన్నారా యూజ్లెస్ ఫెలో బయటికి పో అన్నారని చెప్పేసి బయటకు వచ్చి ఎట్లా అన్నారు అన్నటువంటిది వీళ్ళే ఒక ఊహాజనితంగా రాసేసి ఒక రకంగా కాపుల్ని రెచ్చగొట్టడం, గంటాన్ని రెచ్చగొట్టడం. గంటాకి అవకాశం రాక రేపు అవకాశం ఇవ్వకపోతే ఆయన ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆయన్ని రెచ్చగొట్టేటటువంటి మాట. దీన్ని ఎట్లాగూ ఖండించరు కదా. తెలుగుదేశం ఏమైనా ఖండిస్తుందా, లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏమైనా ఖండిస్తుందా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైన పదం అంటారని నేను అనుకోను చంద్రబాబు. అందులో గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ని అంటారని నేను అనుకోను. కావాలని రాసినట్టు కనబడుతోంది. అది గంటా సమాధానం చెప్పాలా, లేదంటే కనుక చంద్రబాబు గారు అన్న సమాధానం చెప్పాల్సి ఉంది దీనికి సంబంధించినంతవరకు. ఇక మరొక కీలకమైనటువంటి వార్త లోపల పేజీలకి పరిమితమైంది. వీళ్ళకి ఏది ముందు పెట్టాలన్నటువంటిది తెలియదు కాబట్టి అది పక్కన పెడితే ఒక పాయింట్ మాత్రం, రాష్ట్రంలో ఆదిత్య బిర్లా భారీ పెట్టుబడులు, ఇప్పటికే 3 యూనిట్లు ఏర్పాటు, 2700 కోట్లతో తూర్పుగోదావరి జిల్లాల కాస్టిక్ సోడా యూనిట్, 110.38 కోట్లతో పులివెందుల్లో ఆదిత్య బిర్లా గార్మెంట్, తాజాగా నాయుడుపేటలో 1700 కోట్లతో కార్బన్ బ్లాక్ తయారీ పరిశ్రమ. ఇది కాదు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. మరొక కీలకమైనటువంటి వార్త లోపల పేజీలకు పరిమితమైంది. అదేంటయ్యా అంటే చంద్రబాబు గారి టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక తీసుకున్న నిర్ణయం నిన్న తెలంగాణ హైకోర్టులో నిలదీయబడినటువంటి అంశం. చంద్రబాబు తీరుని తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు, ప్రభుత్వంలోనే దోషులు, ఐఎంజీ భారత్కి బాబు భూ కేటాయింపులు తప్పుపట్టిన ధర్మాసనం, 2004లో ఆపద్ధర్మ ప్రభుత్వంలోని జీవోలు విడుదల చేసేసిన చంద్రబాబు దీనికి బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని అడిగిన న్యాయస్థానం, కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే 1000 కోట్ల విలువైన 850 ఎకరాలని కట్టబెట్టిన బాబు, హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భూ కేటాయింపులో అడుగడుగున అక్రమాలు, ఏ అంతర్జాతీయ కంపెనీతోనూ సంబంధాలు లేవని ఐఎంజీ భారత్ సంస్థ, 2004లో బాబు ఓటమి, 2006లో భూ కేటాయింపులు రద్దు, దాన్ని సవాల్ చేసిన ఐఎంజీ నాటి ప్రభుత్వంలోని దోషులు ఉన్నారని కోర్టు తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా. ఏంటంటే 1 కాదు 2 కాదు ఏకంగా 850 ఎకరాలు కారు చౌక ధరకు, అది హైదరాబాద్లో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలిలో ఒక్క రోజులో చర్చకు అనుమతులు ఇచ్చేశారు. కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే 1000 కోట్ల విలువైన భూమిని అప్పగించేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఎంజీ బీపీఎల్కి 850 ఎకరాలు కేటాయించేలా చంద్రబాబు సర్కార్ అవగాహన ఒప్పందం ఎంఓయూ చేసుకుంది. వెంటనే 400 ఎకరాలను సేల్ డీడ్ ద్వారా దారాదత్తం చేసేసింది. క్రీడా మౌలిక వస్తువుల కల్పన కోసం అంటూ 2004లో నాటి చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ సర్కార్ చేసిన నిర్వాహకంలో ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోని దోషులు ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో ఆ సేల్ డీడ్ని రద్దు చేయడానికి కోర్టు ప్రస్తావిస్తూ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నాడు ప్రభుత్వం భూముల కేటాయింపులు రద్దు చేయడాన్ని
సవాల్ చేస్తూ 2006లో బిల్లీరావు వేసిన పిటిషన్, ఇతర పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ జోకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం 2003 ఆగస్టు 9 850 ఎకరాలు కేటాయించాల ఎంవే కుదుర్చుకుంది. విచిత్రం ఏంటంటే అంత కేవలం 5 రోజుల ముందే 2003 ఆగస్టు 5వ తేదీన ఆ కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు బిడ్డింగ్ లేకుండా బంజారాయిల్స్ నుంచి శిల్పారామ మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే వేల కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది. యువజన సాంస్కృతిక పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు నాటి ముఖ్యమంత్రితో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్క రోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు. 2003 నవంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడం గమనారు. అంటే అసెంబ్లీ రద్దుకు 3 నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2004 ఫిబ్రవరి 10 400 ఎకరాల భూమిని ఐఎంజీకి అప్పగిస్తూ సేల్ డీడ్ చేశారు. అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్కి వేల కోట్ల భూముల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం 2006లో కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్తో ఎంఓయూని సేల్ డీడ్ని ప్రభుత్వం రద్దు చేసింది అని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలోని ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28కి వాదేసింది. నేను చాలాసార్లు ప్రస్తావించాను, అతిపెద్ద కుంభకోణం 800 ఎకరాలు ఇవాళ ఇంటూ పోని 10 కోట్లు వేసుకుని, అక్కడ 10 కోట్లు కాదు, ఇప్పుడు మాదాపూర్ ఏరియా అంటే ఎట్లా ఉందో తెలుసు కదా, 100 కోట్లు లెక్కేసుకోవాలి. పోనీ ఆ రోజుల్లో 10 కోట్లు లెక్కేసుకున్నా 800 ఇంటూ 10 కోట్లు 8,000 కోట్ల రూపాయల ఆస్తిని ఫ్రీగా ఇచ్చేశారు ఆ రోజున. అదేమని ఐఎన్జీ అని సంస్థ ఉంది కదా, ఐఎన్జీ వైశ్య వాళ్ళది, వాళ్ళతో ఒప్పందం అని ప్రజలకు చెప్పారు. తీరా చూస్తే ఐఎన్జీ భారత్ అని చెప్పి ఒక కొత్తగా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం అదంతా కూడా వాళ్ళకే ఇచ్చేసింది ₹1 లీజుకి. అలాంటి దుర్మార్గమైనటువంటి అతిపెద్ద కుంభకోణం, పత్రికలు కవర్ చేసుకొచ్చినటువంటి కుంభకోణం, అంటే బయటికి రానియకుండా తర్వాత రాజశేఖర్ రెడ్డి దాని మీదన వెల్లడించేదాకా బయటికి తెలియలేదు. కానీ చంద్రబాబు కుంభకోణాలు అయితే కాపాడుకొస్తూ మిగతా వాళ్ళదైతే కనుక హైలైట్ చేసేటటువంటి పత్రికలు దాన్ని ఈ రోజు వరకు టచ్ చేయవు. ఇప్పటిదాకా కేసు కోర్టులో ఉందంటే ఆ బిల్లీరావు వేసిన పిటిషన్, ఆ తర్వాత ఆ బిల్లీరావు గారు కూడా కోర్టుకి రావట్లా. ఇప్పుడు ఆ పిటిషన్ మీద విచారణకు వచ్చిందని గొప్ప విశేషం. ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో చంద్రబాబు పెత్తనం ఎంత ఉంది, రాజశేఖర్ రెడ్డితో చంద్రబాబుకి ఎంత చనువు ఉందన్నది కూడా అదే సాక్ష్యం. ఏంటంటే దాంట్లో క్యాన్సిల్ అయితే చేశారు కానీ కేసు పెట్టలేదు, అరెస్టు చేయలేదు. ఆ రోజున చంద్రబాబుని కాపాడుకొచ్చాడు రాజశేఖర రెడ్డి, బాలకృష్ణని కాపాడుకొచ్చాడు రాజశేఖర రెడ్డి, కాల్చి పడేసినా సరే బాలకృష్ణ కాపాడుకొచ్చాడు. విచిత్రం ఏంటంటే మిత్రద్రోహం అంతటి దుర్మార్గంగా చంద్రబాబుని కాపాడుకొస్తే రాజశేఖర రెడ్డి, ఆ రాజశేఖర రెడ్డి బిడ్డని జైల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కేసుగా పెట్టి జైల్లో పెట్టించి ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి చూశారు చంద్రబాబు. అది ఇక్కడ విచిత్రమైనటువంటి మిత్రధర్మం, లేకపోతే కనుక విచిత్ర ధర్మం. ఇకపోతే ఆంధ్రజ్యోతి సిగ్గు అంటూ నిస్సిగ్గుగా జగన్ సర్కారు అడ్డగోలు పనులు అంటూ ఓ 10 రకాలైనటువంటి అంశాలన్నీ కలిపేసేసి ఒకటే వార్తగా గుదిగుచ్చింది. ఇందులో ఆర్టీసీకి విలాపం, హెలికాప్టర్లతో విలాసం, వైద్యనారాయణతో పరిహాసం, ఇదేనా బాధ్యతాయుత పాలన అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ చంద్రబాబు గారు హెలికాప్టర్లో కాకుండా ఏమన్నా బై రోడ్డు నడుచుకుంటూ వెళ్ళేవాడా, లేకపోతే సైకిల్ వేసుకుంటూ వెళ్ళేవాడా? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానాల్లోనే పోతాడు ఆయన ఎక్కడికి పోయినా. అప్పుడు హెలికాప్టర్లోనే కదా, ఆయన ఇంట్లోనే హెలిప్యాడ్ పెట్టారు కదా, గుర్తుందే ఒకసారి నేను చెప్పింది అబద్ధమా? ఇంట్లోనే హెలిప్యాడ్ ఉంది కదా, అది ఎవరిది పోని ఇల్లు, ఆయన సొంతదా? ప్రైవేటుది గెస్ట్ హౌస్ని, అది కూడా అక్రమం అని చెప్పి నోటీస్ ఇచ్చిన గెస్ట్ హౌస్ని తనదిగా చేసుకుని ప్రభుత్వ డబ్బులతో ఆ గెస్ట్ హౌస్ని డెవలప్ చేసి దాంట్లో హెలిప్యాడ్ కట్టారు. ఆ హెలిప్యాడ్లు అక్కడి నుంచినే వెళ్తుండేవాళ్ళు చంద్రబాబు. మరి ఏమీ లేదన్నట్టు ఎవరిని మోసం చేస్తారు? చంద్రబాబు హెలికాప్టర్లే వాడాడు, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లే వాడాడు. ఇప్పుడు ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఇద్దరూనే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాలే వాడుతున్నారు. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వాలి? ఇదే అర్థం కానటువంటి $1 మిలియన్ ప్రశ్న. లేకపోతే 28 గూడెంలో ఉమ్మడి బేరి టీడీపీ జనసేన సమన్వయ కమిటీ నిర్ణయం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు, ప్రతిపాడులో సభా ప్రాంగణం 6 లక్షల మందితో ఘనంగా నిర్వహిస్తాం, బీజేపీతో చర్చలు జరుగుతున్నాయి, త్వరలో విషయం చెప్తాం అచ్చన్న, ఈ సభతోనే ఎన్నికల సంఘం పూరిస్తాం, వైసీపీ విముక్త ఆంధ్రకు నాందేళ్ల, మార్చిలో జరిగే భారీ సభకు మోడీ, బీజేపీ కూడా కూటమిలో చేరాక సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల, సీట్లపై ఎవరూ మాట్లాడకుండా కట్టడి, నాయకత్వాలకు వదిలేయాలని ఆదేశం, మీడియాపై దాడులు రాక్షసత్వం అని విమర్శ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే
ఇద్దరికీ మధ్యన జాయింట్ మేనిఫెస్టో. అదేమో బీజేపీతో పొత్తు అయిపోయేదాకా ఆపుతారట. కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తారట. మిత్రధర్మం, పొత్తు ధర్మం అంటే ఇలాంటి విచిత్రం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పొత్తుకి ముందే లేదా పొత్తు పూర్తి కాకముందే తనకు ఎజెండా మాత్రం తీసుకెళ్ళిపోతుంది, మిగతా మిత్రులు వెధవల్ని చేస్తుంది, అయినా మేము సరైనటువంటి వాళ్ళమని చెప్తుంది. ఇది ఒక విచిత్రం. లేకపోతే వాట్ ఈస్ దిస్ వెంకటరెడ్డి అంటూ ఇసుక అక్రమాలకు అండదండలు, తొలి ముద్దాయి గనుల శాఖే, ఎన్జీటీ ఆదేశాలపై సీఆ 8 లేఖలు, అక్రమాలు ఆపాలని పదే సూచన, అయినా పట్టించుకొని గనుల డైరెక్టర్, తవ్వకాలు జరగలేదంటే అబద్ధాలు, ఇప్పుడు కేంద్ర కమిటీతో నిగుదేలు నిజం, అడ్డంగా ఇరుక్కుపోయిన వెంకటరెడ్డి అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే వైసీపీ మరో చీప్ ట్రిక్ అంటూ జయసుధ వైసీపీలో చేరారంటూ సోషల్ మీడియాలో ఆడావిడి, పాత వీడియో కొత్తగా విడుదల అంటూ ప్రత్యర్థులు కించపరిచేలా పోస్టులు పెట్టి వారి ప్రతిష్టను మసకవార్చేందుకు సీఎం జగన్కి చెందిన వైసీపీ సోషల్ మీడియా చేయని చౌకబారి ప్రయత్నం లేదు. సొంత చెల్లెలు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేటీఎం బ్యాచ్ ఎంత సభ్యకరమైన పోస్టులు పెట్టి ఆయన చెల్లించలేదు. ఆ విమర్శలకు జవాబులు చెప్పలేక ఏకంగా అరెస్ట్కే తెగించిన జగన్ అనుకో ఇంకో చీఫ్ ట్రిక్ తెరలేపింది. సీనియర్ నటి ప్రస్తుతం బీజేపీలో ఉన్న జయసుధ అప్పుడెప్పుడో ఏళ్ల కిందట హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీ కండవ కప్పున్నారు. ఆ తర్వాత గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. చెల్లెలు క్రైస్తవురాలు కాబట్టి క్రిస్టియన్ అయిన జయసుధ వైసీపీలో చేరాలంటే క్రైస్తవులంతా తనకు మద్దతు ఇస్తారని జగన్ అనుకో. అసలు ఇది ఎక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయిందో తెలియదు. ఎవడన్నా ఒకటో ఇద్దరు పెట్టుకున్నారేమో. ఇంకోటి ఆ లెక్కనైతే కనుక తెలుగుదేశం వాళ్ళు గొమ్మనూరు చేరాం వచ్చేస్తున్నాడు, లేకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చేస్తున్నారని కూడా పెట్టుకున్నారు కదా. ఇంకోటి క్యారెక్టర్ అసాసినేషన్ గురించి రాధాకృష్ణ గారు రాస్తే ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే నీచం మరొకటి ఏమి ఉండదేమో. ఎందుకంటే యూనో బ్యాచ్కి సంబంధించిన మేధావి అయిన రోజు కడుపు మంటతో రగిలిపోతూ ఉంటాడు. ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళందరూ రాక్షసులు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీతో సహా రాసేటటువంటి నీచ మనస్తత్వం ఉన్నటువంటి ఆయన. క్యారెక్టర్ అసాసినేషన్లో తెలుగుదేశం పార్టీ ఏమైనా తక్కువ, ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారు, నో డౌట్. అది తప్పు అని నేను చెప్తాను. నేను ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అని వీళ్ళు చేస్తోంది అదే కదా. వీళ్ళకి నచ్చని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్. ఇంకా దరిద్రం ఏంటంటే వీళ్ళ సోషల్ మీడియానే కాదు, మెయిన్ మీడియానే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది కదా. స్వయంగా శాంతం పత్రికా విలువలనే దిగజార్చి పత్రికలనే సోషల్ మీడియా కంటే దారుణంగా తయారు చేసి నీచంగా తయారు చేసిన రాధాకృష్ణ నీతులు చెప్తుంటే నీతి పేరు కూడా బూత్ అని మాట్లాడుకోవాల్సి వచ్చేటటువంటి పరిస్థితి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.